ఆపండియా, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఇక్కడంతా మీ ఇష్ట రాజ్యమేనా? ఇలా సాంబయ్య, నీకేమైందిరా? మన ఊళ్ళో బాగా వ్యవసాయం చేస్తున్నవాడివి నువ్వెందుకు వచ్చావు? ఇలా తిమ్మనా, నువ్వునా? మీ నాన్న జొన్న వరి అంటూ ఏడాదికి 3 కోతలు కోసేవాడు, నువ్వు రావచ్చా? ఇలా చూడండియా, మా ముత్తాతలు ఈ భూమిని 5 ఎకరాలు చొప్పున ఒక్కొక్కరి పేరున రాసిచ్చింది అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారనే. అటువంటి భూముల్ని అమ్మేస్తారని వచ్చి నిల్చున్నారే, మీకు కొంచెమైనా మనస్సాక్షుద్దా? ఏందిరా గొడవ? బావా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే సమయానికి సింహాద్రిపురం రాజా వచ్చి అడ్డుపడుతున్నాడు. రాజుగారు అంతగా చెప్తున్నారుగా, కొంచెమన్నా ఆలోచించండి రా. ఏంది రాజా? ఏ ఊరికి రాజు? ఈయన గారు ఇంగ్లాండ్కి రాజా లేదా ఇటలీకి రాజా? రాజంట రాజు. అమాయక ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళకింత కూడు పెట్టి యుద్ధానికి పంపి పిరికోళలా చాటగా నుంచి చూసేవాళ్ళగా మీరు. చూడు కృష్ణయ్య, చరిత్ర తెలియకుండా మాట్లాడుకో. ఈ గాలి కృష్ణయ్యకి చరిత్ర భూగోళం అంతా తెలుసు. 1952లో జమీన్ నిషేధం చట్టం కింద మీ ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు ఉన్నట్టుండి ప్రజలందరినీ పిలిపించి 5 ఎకరాల చొప్పున అందరికీ పంచిపెట్టారు. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారా ఏంటి? ఓ అదన్నమాట సంగతి. ఏదో పెద్ద మేమే ఇచ్చాం, మేమే దానం చేసాం, మేమే పీకామంటూ ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటున్నారు. పరువు పోయిన తర్వాత పల్లకి ఎందుకు? కాని మహారాజుకి పట్టాభిషేకమే. మర్యాదగా మాట్లాడు. మా అక్కని పేరు పెట్టి పిలుస్తావా? అరే ఏందయ్యా, చిన్న పిల్లాడిని కొడితే నువ్వు పెద్ద తోప. ఆపండి రాజా, పొలాన్నిచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే ఏంటి అర్థం? మేము దాన్ని అమ్ముతాం లేదా తాకట్టు పెట్టుకుని తింటాం. అడిగేదానికి మీరెవరు? వచ్చే నెల నా కూతురికి పెళ్లి 10 లక్షల రూపాయలు కావాలి, మీరిస్తారా? లేక ఇచ్చే స్తోమత మీకుందా? చెయ్యి తీయవయ్యా. వీడి భూములు ఇచ్చి అమ్మొద్దు అమ్మొద్దంటే మమ్మల్ని ఏం చేయమంటారు? రాయే, ఈయన మనల్ని బతకనివ్వడు చావనివ్వడు. జరగవయ్యా. మేము కష్టపడుతున్నామని తెలిసి పెద్ద మనసుతో మా స్థలాలను అమ్మిపెట్టడానికి వచ్చాడు, మీరు అడ్డుపడకండి అయ్యా. నాకడానికే గతి లేని కుక్క నడిజాములో ఎముకల్ని వెతుకుందట. హాస్పిటల్ పోదాం. నా కొడుకుని రమ్మను. రాజా, ముందు హాస్పిటల్ పోదాం. రండి రాజా. నా కొడుకుని చూడాలి, వెంటనే రమ్మను. నేను రాను, నా కొడుకుని చూడాలి. వచ్చేసాడు, చూసేసాను. రాజా, రాజా, మీరు దగ్గరికి పోవద్దండి రాజా. చూడకండి రాజా, నా మాట వినండి రాజా. అంతఃపురానికి కాబోయే రాజు మీరు. శవాన్ని చూడకూడదు. అది శవం కాదయ్యా, మా నాన్న. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. ఏంటి తాతయ్య, నేను ఆశీర్వదించమనేగా అడిగాను. తాతయ్య, మీ నాన్న ఎలా చచ్చాడు రా? ఎలా చచ్చాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడా? మాట పడి అవమానపడి చచ్చాడు రా. ఈ అంతఃపురంలో సింహాద్రిపుర సంస్థానానికి మీ నాన్న 32వ రాజు. మన పరంపరలో యుద్ధంలో పోయిన వాళ్ళు ఉన్నారు, పోటీలో పోయిన వాళ్ళు ఉన్నారు, ద్రోహం వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. కాని ఎవరూ అవమాన పాలై చనిపోలేదురా. మీ నాన్న మాత్రమే అవమానానికి గురై చనిపోయాడు. ఎవర్రా? ఎవరి స్థలాల్ని ఎవరు ఆక్రమించారు? ఏ ప్రజల్ని ఎవరు మోసం చేసి తీసుకున్నారు?
ఈ చుట్టుపక్కల ఉన్న 85,000 ఎకరాల పొలం ఊరికే వచ్చింది అనుకుంటున్నావా? 9 శతాబ్దాలుగా ఏ విదేశీయుణ్ణి ప్రవేశించనివ్వకుండా కాపాడుకున్న అంతఃపురం. నిన్ను నువ్వే రాజు అనుకుంటూ ఊర్లో తిరుగుతున్నావే, నువ్వొక రాజువేనా? నువ్వు రాజువా? డమ్మీ రాజువి. రాజంటే ఎవరో తెలుసా? రాజంటే ఎలా ఉండాలో తెలుసా? వలయ వీరుడు నరసింహరాయ మహారాజులా ఉండాలి. ఇదేమిటో తెలుసారా? వలయ ఖడ్గం. ఏ రోజైనా దీన్ని ముట్టుకుని చూసావా? వలయ ఖడ్గాన్ని విసరడం తెలియాలి, అది తిరిగి వస్తే పట్టుకోవడం తెలియాలి. వలయ ఖడ్గ విద్యలో వీరుడు. మా తాతలకు తాత, ఆ తాతలకు తాత, నాకు ముత్తాత, నీ ముత్తాతకు తాత. వలయ వీరుడు నరసింహరాయ మహారాజు. అది 14వ శతాబ్దం మధ్యకాలం. అపరిచితులు ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టని సమయం. గుర్తు తెలియని వ్యక్తులు గుడారాలు వేశారని తెలిసి ఆవేశంగా బయలుదేరి వెళ్లారు నరసింహరాయ మహారాజు. ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గుణపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపురంలో ఇంకొక శుభవార్త ఎదురు చూస్తోంది.
నా వీరుడిని పోలిన బిడ్డని నేను త్వరలో కంటాను. ఏ ఆ బిడ్డ నిన్ను పోలి ఉండకూడదా? ఆడో మగో వారు తమరిలా మన రాజ్యాన్ని కాపాడదరు. కానీ ఆ ఆనందము సంతోషము కొద్ది రోజులు కూడా కొనసాగలేదు. రాయల వారికి వందనాలు. చిత్తూరికి హొయసాల రాజవంశీయులు రావడానికి ముందు పాండ్యుల మధ్య అంతర్మథనం మొదలైన సమయం ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని కైవసం చేసుకోవాలని మాలికాఫూర్ నాయకత్వంలో భారీ సేనను పంపాడు. చిత్తూరుని కైవసం చేసుకోవాలని బయలుదేరిన మాలికాఫూర్ కొంతమంది వీరులను గూఢచారులుగా పంపాడు. వాళ్లు సింహాద్రిపురంలో అడుగుపెట్టగా నరసింహరాయ మహారాజు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పించుకున్న గుర్రం వెళ్లి సమాచారాన్ని అందించింది. రాజ్యం మీద దండెత్తడానికి ఉత్తరం నుంచి భారీ సైన్యంతో దొంగల ముఠా వచ్చింది. వారు చర్చించి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం రాజా? మన బలయ ఖడ్గాను ఉపయోగించాల్సిన తరుణం ఇది. వచ్చిన వారు 40,000కు పైగా ఉంటారు, కానీ మన వద్ద 5,000 మంది వీరులే ఉన్నారు. 5,000ని తక్కువ చేసి మాట్లాడకు. మన దళంలో ఉన్న 5,000 మంది వలయ ఖడ్గ విద్య ఎరుగుదురు. ఒక వీరుడు కనీసం 5గురి మీద దాడి చేసినా మనం 25,000 మందిని హతమార్చగలం. ఇంకెందులకు సంశయం? క్షమించాలి మహారాణి, చివరికి తమరు చెప్పిన లెక్క ప్రకారం మన వీరులంతా మరణించి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్న వారి సైన్యం మన సంపద కోసం, స్త్రీల కోసం లోపలికి చొరబడుతుంది. చొరబడలేరు, చొరబడనివ్వను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పన్నబోయే వ్యూహం శూల వ్యూహం. మనం ఎదిరించి పోరాడబోయేది భారీ సైన్యాన్ని తెలిసాక శూల వ్యూహాన్ని పన్నడమే ఉత్తమం. శూల వ్యూహంలో ఉండే 50 మంది వీరులు సామాన్య వీరులు కారు. వారు 5,000 మంది వీరులకి సమానమైన వారు, సామర్థ్యం కలవారు, లిప్త కాలంలో గాలిని చీల్చుకు వెళ్లగలిగే మెరుపు లాంటి వారు. మన జాతిని, పుడమని, ప్రజలని చివరి వరకు కాపాడే లక్ష్యంతో పోరాడే క్షత్రియులు. చేర చోళ పాండ్యులు ఎవరి వద్ద లేని దళం మన శూల వ్యూహ దళం. శూలవ్యూహ దళం అనేది ఆత్మహత్యా దళంతో సమానం. శత్రుదళంలోకి చొరబడి వారి రక్షణా వ్యూహాన్ని విఫలం చేయడమే వీరి లక్ష్యం. ఆది ఆంధ్రులు వేటాడడానికి ఉపయోగించిన ఆ వలయ ఖడ్గాన్ని మొట్టమొదటిసారిగా యుద్ధానికి ఉపయోగించింది మన నరసింహరాయ మహారాజే.